ఈ ముఖం, ఈ అందం, ఈ శరీరము అన్నీ మనం అప్పు రూపంలో తెచ్చుకున్నవే. సమయం వచ్చినప్పుడు అన్నిటినీ ఇక్కడున్న యజమానికి మనం తిరిగిచ్చేయాలి. శాశ్వతం కాని ఈ జీవితంలో అంతా నాదే, నేనే చేశాను అని, అన్నీ నాకే కావాలని ఎందుకు అహంకారం చూపుతావు? చూడు మిత్రమా, జీవితంలో బుద్ధిమంతుడవు, గుణవంతుడవుతావు. కనిపించని వేల మంది శత్రుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా భయపడకు. పైనొకడు కాపు కాస్తున్నాడు, అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అయితే అతి బుద్ధిమంతుడవ్వ, అమాయకుడై నలిగిపోతావు. నీ కన్నీటి బిందువులకి న్యాయం తప్పకుండా చేస్తాడు. మోసపోయానని బాధపడకు. నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేస్తే, మోసం చేసిన వాళ్ళను మోసం చేయడానికి నేను ఎవరినైనా సృష్టిస్తాను. అలాగే సమయం సందర్భాన్ని చూసి తప్పకుండా పగ తీర్చుకుంటానని భగవాన్ శ్రీకృష్ణ చెబుతారు. అందుకే ఎవరైనా పాపం చేయని వాళ్ళు చేసింది వాళ్ళే చివరికి అనుభవిస్తారు. కర్మ అంటూ ఒక్కటి ఉంది. కర్మ అనే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. మనం చేసే పాపపుణ్యాలు లెక్కింపబడతాయి. చేసిన పుణ్యం ఎప్పుడైనాను ముగిసిపోవచ్చు. అందుకే నిరంతరం మంచి మనసుతో ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. పుణ్యం అయిపోగానే అన్నీ ఉన్న రాజైనా భిక్షమెత్తుకోవాల్సిందే. అందుకే ఎవరితో నా అబద్ధాలు, మోసం, నాటకాలు నమ్మించి ఎవరి మనసును గాయపరచకండి. నువ్వు చేసే తప్పును ఎవ్వరూ చూడలేదని సంబరపడిపోకు. ముఖ్యంగా నీ ఆత్మసాక్షికి తెలుసు అన్న సంగతి నువ్వెప్పటికీ మరచిపోకు. ఆ భగవంతుడు నిన్ను క్షమించినా నీ ఆత్మ నిన్ను క్షమించదు. ఆకాశంలో ఎగిరే పక్షి అహంకారం ఎప్పటికీ చూపదు. ఎందుకంటే దానికి తెలుసు ఆకాశంలో కూర్చోవడానికి దానికి చోటు లేదని. మనిషికి కొంచెం సక్సెస్ వస్తే చాలు, అహంకారం అనే రేఖను దాటేస్తాడు. ఎందుకంటే జీవితంలో ఏది శాశ్వతం కాదనే విషయం అతను మర్చిపోయి ఉంటాడు. జీవితంలో నువ్వు చేసిన ఉపకారం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో నీకది తప్పకుండా చేరుతుంది. మోసం చేసి గెలిచిన వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. న్యాయం కోసం పోరాడే ప్రతి వాడి వెనుక భగవంతుడు ఉంటాడు. ఏదైనా సాధించడానికి సమయాన్ని వ్యర్థం చేయకు. మోసమైన సత్యమైన కాలమే జవాబు చెబుతుంది. ఎక్కడ దయ ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది. ఎక్కడ క్రోధం ఉంటుందో అక్కడ వినాశనం ఉంటుంది. ఎక్కడైతే ఓపిక, గుణం ఉంటుందో అక్కడ భగవంతుని నివాసం ఉంటుంది. మిత్రమా, ఏది శాశ్వతం కానీ ఈ జీవితంలో అందరితో సంతోషంగా ఉండు. అప్పుడు నీ జీవితం నువ్వు సుఖ సంతోషాలతో సాగుతావు. ఆ దేవుని చల్లని దీవెనలు నీ వెంటే ఉన్నాయి. అప్పుడు నిన్ను ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు.